హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఒక ఇన్స్పైరింగ్ పర్సన్ గురించి చెప్తాను. అతని పేరు దాదారావ్ బిల్హోర్. అయితే ఈయన ఏం చేశాడో తెలుసా? ఆయన నగర రహదారులపై 500కు పైగా గుంతల్ని పూర్తి చేసిన ముంబై వాసి. అయితే అతను ఇలా ఎందుకు చేశాడో తెలుసా? అతని కొడుకు ఒక యాక్సిడెంట్ లో మరణించడంతో అలా చేశాడు. తమ కొడుకును కోల్పోయిన బాధ వారిని చీల్చేస్తున్నప్పటికీ దాదారావు ఎవరు ఊహించని విధంగా చేయాలని నిర్ణయించుకున్నారు. విరిగిన పెవర్ బ్లాక్స్, కంకర, రాళ్లు మరియు పారలతో ఆయుధాలు ధరించి ప్రకాష్ మరణించిన ఒక నెలలోనే తాను చూసిన ప్రతి గుంతును నింపడం ప్రారంభించారు. అయితే ఇలా అసలు అతను చేయడానికి గల కారణం ఏంటో చూద్దాం. అది 2015వ సంవత్సరం జూలై మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి. 16 ఏళ్ల ప్రకాష్ బిల్హోర్ తన సోదరుడు రామ్ తో కలిసి ఇంటికి తిరిగి వెళ్తుండగా మోటార్ బైక్ లో వెనుక భాగంలో ప్రయాణిస్తున్నాడు. అతను 10వ తరగతి పరీక్షలు మాత్రమే క్లియర్ చేసి ముంబైలోని బాండ్ప్లోని అనే ఒక కాలేజ్ లో ఎంట్రన్స్ అప్లికేషన్ ఇచ్చి తిరిగి వస్తున్నారు. భారీ వర్షం ప్రారంభమైనందున వీరిద్దరూ పోవే సమీపంలో ఆశ్రయం పొందారు. వర్షం తగ్గిన తర్వాత మళ్లీ వాళ్ళు అదే మార్గంలో బయలుదేరారు. వారు జోగేశ్వరి విక్రోలి లింక్ రోడ్ సమీపంలో ఉన్న సీప్చ్ చేరుకున్నప్పుడు వీధంతా వర్షం నీటితో నిండుంది. ఒక్కసారిగా వాళ్ళ బైక్ ఒక గుంతలో పడింది. అంతే, వాళ్ళిద్దరూ నేలకు తాకారు. రామ్ 5 అడుగుల దూరంలో విసిరివేయబడ్డాడు. ప్రకాష్ 10 అడుగుల దూరంలో ఉన్న వీధిలోకి విసిరివేయబడ్డాడు. అక్కడున్న వారు నిలబడి ఫోటోలు తీశారు గాని ఎవరు కూడా వారికి సహాయం చేయలేదు. అప్పటికీ అయోమయంలో ఉన్న రామ్ నుదుటిపై రక్తస్రావం అవుతుండగా గడ్డం మీద కొన్ని గాయాలున్నాయి. కానీ హెల్మెట్ అతన్ని పెద్ద గాయాల నుండి రక్షించింది. మరోవైపు ప్రకాష్ ఎంత ప్రభావంతో పడిపోయాడంటే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. రామ్ ఆ ప్రాంతానికి చెందిన తన స్నేహితులందరికీ ఫోన్ చేసి ప్రకాష్ ని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అంధేరిలో కిరాణా దుకాణం నడుపుతున్న ప్రకాష్ తండ్రి దాదారావు బిల్హోర్ కి రామ్ ఫోన్ చేశాడు. బాబా, నాకు భయంగా ఉంది. మేం బైక్ మీద నుంచి పడిపోయాం. మేము హోలీ స్పిరిట్ హాస్పిటల్లో ఉన్నాం అని రామ్ చెప్పాడు. ఆ తర్వాత అబ్బాయిలు బైక్ మీద నుంచి పడిపోయారని దాదారావు కుటుంబ సభ్యులకు చెప్పారు. వారు నాతో రావాలని అడిగినప్పుడు గాయాలంత తీవ్రంగా ఉంటాయని నేను అనుకోలేదని వారికి చెప్పాను. దాంతో నేను ఒంటరిగా వెళ్లిపోయాను. నేను హాస్పిటల్ కి సగం దూరంలో ఉన్నప్పుడు నాకు 2వ కాల్ వచ్చింది. నా ప్రకాష్ మెదడులో రక్తస్రావం కారణంగా మరణించాడని వారు నాకు చెప్పారు. రామ్ చికిత్స పొందుతున్నాడు. అతను వణికి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు. ఆ సమయంలో నా ప్రపంచం కుప్పకూలింది. 16 ఏళ్ల వయసులో నా కొడుకు చనిపోయాడు. దాదారావు తన దుఃఖాన్ని వెనక్కి నెట్టేశాడు. అతను ప్రకాష్ ని కాపాడలేకపోయాడు. కానీ రామ్ ని కాపాడడానికి మొండిగా ఉన్నాడు. ప్రకాష్ చనిపోయాడని అతను తన కుటుంబానికి లేదా బంధువులకు లేదా రామ్ కి కూడా చెప్పలేదు. రామ్ స్థిరపడే వరకు వారు వేచి ఉన్నారు. 24 గంటల తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ప్రకాష్ తల్లి అత్యంత తీవ్రంగా దెబ్బతింది. నేను నా భర్త చొక్కాను పట్టుకొని నిన్న ఉదయం ఇంటికి బయలుదేరిన విధంగానే నా కొడుకును తిరిగి తీసుకొస్తానని మీరు నాకు వాగ్దానం చేశారు. తెల్లని వస్త్రంలో చుట్టి ఉన్న శరీరం నా కొడుకుది కాదు. నా కొడుకును నాకు తిరిగి ఇవ్వండి అని ఆమె భర్తతో గోల చేసింది. తన భార్య కన్నీళ్లు తుడుస్తూ, దీనికి మనం ఏదో ఒకటి చేయాలి, మన కొడుకులాగా ఇంకెవ్వరూ ఇలా చనిపోకూడదు అని వాళ్ళు రోడ్ మీద కనిపించిన గుంతలన్నింటినీ పూడ్చివేయాలని నిర్ణయించుకున్నారు. అంతే, దాదారావు విరిగిన పెవర్ బ్లాక్స్, కంకర, రాళ్లు మరియు పారలతో ఆయుధాలు ధరించి ప్రకాష్ మరణించిన ఒక నెలలోనే తాను చూసిన ప్రతి గుంతను పూడ్చడం ప్రారంభించాడు. ఆగస్టు 2015 నుంచి ఇప్పటి వరకు అతను 554 గుంతలను పూడ్చాడు. అతనికి ముంబై గుంతల దాదా అనే మారుపేరు ఇవ్వబడింది. ఇది అతని కొడుకు మరణం మాత్రమే కాదు, అంబర్నాథ్ లో మరో తల్లి కుమార్తె జంట ప్రమాదం, తల్లి అక్కడికక్కడే మరణించడం మరియు బంద్రా జంట భార్య వాహనం నుండి పడి మరణించడం వంటి పునరావృత కేసులు అతన్ని బాధించాయి. గుంతలు పూరించడానికి, ఎఫ్ఐఆర్లు దాఖలు చేయడానికి ఎవరైనా చనిపోయే వరకు అధికారులు ఎలా వేచి ఉన్నారో నేను గమనించాను. నేను ప్రకాష్ లాగా ఇంకెవరిని చనిపోవాలనుకోవట్లేదు. నేను సొంతంగా చేయాలని నిర్ణయించుకున్నాను. విరిగిన పెవర్ బ్లాక్స్, బురద మరియు రాళ్లను ఉపయోగించి నేను గుంతలను నింపడం ప్రారంభించాను. కార్లు మరియు వాహనదారులు వాటి మీదుగా సులభంగా వెళ్లడం చూసినప్పుడు నేను దాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాను. అలా నా ప్రయాణం మొదలైంది అని దాదారావు అన్నారు. నేను గుంతలను ఎందుకు నింపుతున్నాను అని ఎవరైనా అడిగినప్పుడు నేను వారికి చెప్తాను, నేను నా బిడ్డను కోల్పోయాను. మీలో ఇంకెవరూ కోల్పోవాలని నేను కోరుకోవట్లేదు. ఇది నా కొడుకుకు నివ్వాలి. నేను ఒక గుంతను నింపినప్పుడల్లా
నేనెవరినైనా కాపాడినట్లుగా నాకు అనిపిస్తుంది. నా కొడుకు తిరిగి రాలేడు, కానీ వేరొకరి కొడుకు సురక్షితంగా ఇంటికి వెళ్తాడు. అప్పుడు నా బట్టలు మరకలు పడితే లేదా చేతులు బురదగా మారితే అవేవి నేను పట్టించుకోను అని అన్నాడు. అతను నింపే చాలా గుంతలు రహదారికి ఎడం వైపున 4 నుండి 5 అడుగుల వెడల్పుగా ఉంటాయి. BMCని మందకొండగా చేసినందుకు ఆయన విమర్శలకు గురవుతారా అని అడిగినప్పుడు, ఒక గుంతను నివేదించే సమయానికి అధికారులు తమ విధానం ప్రకారం దాన్ని పూరించడానికి 15 నుండి 20 రోజుల సమయం పడుతుంది. ఆ సమయంలో ఎవరైనా గాయపడొచ్చు. అందువల్ల అప్పటి వరకు వారికి క్రియాత్మక పరిష్కారాన్ని ఇవ్వటానికి నా శక్తుల్ని ఎందుకు ఉపయోగించకూడదని నేను అనుకున్నాను. నాకు ఇది శ్రమదాన్. గుంతలను సరిచేయటానికి మనందరం చేతులు కలిపితే ముంబై మాత్రమే కాదు, భారతదేశం కూడా గుంతల రహితంగా మారుతుందని నేను భావిస్తున్నాను. దీనికి మీ సమయం యొక్క 10 నిమిషాలు మాత్రమే అవసరం. మీ చేతులు మరియు కాళ్ళు మాత్రమే మురికిగా ఉంటాయి. దాన్ని నింపిన తర్వాత మీరు అనుభవించే సంతృప్తి సాటిలేనిది. ఇది ఒక ప్రాణాన్ని కాపాడినట్లే అని అన్నారు. ముంబైకి చెందిన బైక్ వీర్లు అని పిలిచే వాహనదారులు ఒక సందేశంలో అతను తన చేతులు కలిపి వేగం పెంచవద్దని వారిని అభ్యర్థిస్తాడు. దయచేసి హెల్మెట్లు ధరించండి. మీరు మరొక వ్యక్తితో ప్రయాణిస్తున్నప్పటికీ వారి కోసం అదనపు హెల్మెట్ ని పెట్టుకోమని చెప్పండి. ప్రకాష్ ప్రయాణిస్తున్నప్పుడు హెల్మెట్ ఇవ్వనందుకు ఇప్పటికీ చింతిస్తున్నాను అని అన్నారు. ప్రకాష్ ను గుర్తు చేసుకుంటూ, మా కుటుంబంలో ఇంగ్లీష్ మీడియం చదువుకున్న ఏకైక వ్యక్తి ఈయనే. ఆయన కోసం మేము ఎన్నో కలలు కన్నాం. మా కస్టమర్లకు ఆంగ్లంలో సమాధానం చెప్పడం నాకు తను నేర్పించాడు. ప్రకాష్ తన తండ్రి కూరగాయలు అమ్మేవారు అని ఎప్పుడూ సిగ్గుపడలేదు. ప్రమాదానికి 1 నెల ముందు అతను క్రాఫోర్డ్ కి వెళ్లి దుకాణం కోసం 8 CCTV కెమెరాలను కొన్నాడు. ప్రకాష్ తన కాలేజ్ కోసం ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన దుస్తులన్నీ అతని మరణం తర్వాత డెలివరీ అవుతూనే ఉన్నాయి. అతను వెళ్లిపోయి ఉండొచ్చు, కానీ అతను ఏర్పాటు చేసిన CCTV కెమెరాలు మా దుకాణానికి 3వ కన్నులాగా కాపలా ఉన్నాయి. ఆ CCTV కెమెరాలను చూస్తుంటే ఆయన మమ్మల్ని చూస్తున్నట్లుగా అనిపిస్తుంది అని అన్నారు. ఆ సంఘటన ప్రకాష్ ను లాక్కుని చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. బిల్హోర్ కు ఎటువంటి ఉపశమనం లభించలేదు. హైకోర్టు, పోలీస్ స్టేషన్, BMC కార్యాలయాలకు అనేక సార్లు వెళ్లడం వల్ల ప్రయోజనం లేకపోయింది. అతను BMC అధికారులు మరియు నిర్వహణకు బాధ్యత వహించే కాంట్రాక్టర్స్ పై FIR కేసు పెట్టాడు. కానీ వారు బెయిల్ పై బయటకు వచ్చారు. కొన్ని నిర్మాణ పనుల కారణంగా గుంతలు తవ్వబడ్డాయి. ఆ ప్రదేశంలో హెచ్చరికగా గుర్తులుంచబడలేదు. ఈ కేసు బోర్వాలి జిల్లా కోర్టులో ఉంది. న్యాయం అందించబడదు, అది సంపాదించబడుతుంది. నేను నా కొడుకు కోసం పోరాడతాను. మా కేసు తర్వాత చాలా మంది పరిహారం కోసం కేసులు పెట్టడం ప్రారంభించారు. అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను అని అన్నారు. బిల్హోర్ ప్రయత్నాల యొక్క మరొక ఫలితం ముంబైలోని ఒక పౌర సమూహం స్పాట్ ద హోల్ అనే ఒక అప్లికేషన్ ని అభివృద్ధి చేసింది. గుంతలను కలిసి పూరించడానికి BMCతో సహకరించడానికి సిద్ధంగా ఉంది. ఈ యాప్ స్మార్ట్ ఫోన్ లో ఇప్పటికే అందుబాటులో ఉన్న 3 ప్రాథమిక లక్షణాలను ఉపయోగిస్తుంది: మొబైల్ కెమెరా, GPS మరియు 3G ఇంటర్నెట్. తద్వారా పౌరులు ఫోటోలతో పాటు గుంత యొక్క స్థానాన్ని నివేదించడానికి వీలు కల్పిస్తుంది. ఇది సగం పనిని నెరవేరుస్తుంది. BMC చేయాల్సిందల్లా పౌరులు గుర్తించిన ఆ గుంతలను పూరించడమే. సాధారణ ముంబై వాసులచే నిధులు సమకూర్చబడి అభివృద్ధి చేయబడిన దాదారావు ద్వారా గుంతలను త్వరగా పరిష్కరించడంతో సహాయపడే ఈ ప్రత్యేకమైన భాగస్వామ్య నమూనాకు BMC ఇంకా ఎలాంటి స్పందన ఇవ్వలేదని వెల్లడిస్తుంది. విద్యుత్, నీరు లేదా గ్యాస్ పైపులు వేయడానికి BMC అనేక రహదారులను తవ్వడం కొనసాగిస్తుంది. కానీ చాలాసార్లు ఇవి సకాలంలో మూసివేయబడవు. అయితే వాటికి నా సలహా ఏమిటి అంటే, అనేక ప్రదేశాలను తవ్వకూడదు, కానీ ఈ భూగర్భ గొట్టాలు మరియు తీగలను వేయడానికి ప్రత్యేక స్థలాన్ని కేటాయించాలి. తద్వారా ఇది ముంబై వాసులకు రోజువారీ అసౌకర్యం కలిగించదు. నేడు ముంబైని మాత్రమే కాకుండా భారతదేశాన్ని కూడా గుంతల రహితంగా మార్చాలనే ఆయన లక్ష్యంతో వందలాది మంది దాదారావుతో చేరుతున్నారు. వారిలో ఒకరు హైదరాబాద్ యొక్క ప్రఖ్యాత సీనియర్ సిటిజన్ మరియు రిటైర్డ్ రైల్వే ఉద్యోగి బాలగంగాధర్ తిలక్. ఆయన ఇప్పటి వరకు 1500 గుంతలను నింపి ప్రైడ్ ఆఫ్ ది తెలంగాణ అనే బిరుదును పొందారు. దాదారావు తన కుమారుడు ప్రకాష్ 3వ వర్ధంతి కోసం జూలై 28న ఒక చిన్న ఆచారాన్ని ప్లాన్ చేశారు. ఒక రోజు తర్వాత, అంటే జూలై 29న లాభాపేక్ష లేని సంస్థ అయిన యాంపిల్ మిషన్ మరియు ఇతర ముంబై వాసులతో కలిసి తన కుమారుడు ప్రమాదానికి గురైన సమీపంలో ఉన్న గుంతలను ఆయన పూడ్చివేశారు. అతను చేస్తున్న ఈ సేవకి ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఇదండి దాదారావు గారి యొక్క కథ. అలాగే అతని యొక్క సంకల్పం. తన కొడుక్కి జరిగినట్టుగా ఇంకెవరికి జరగకుండా చేశాడు చూడండి. అక్కడే ఆయన గొప్పతనం కనబడింది. ఇతన్ని చూసి మనం చాలా నేర్చుకోవచ్చు. ఇతను చాలా మందికి స్ఫూర్తినిచ్చి ప్రేరణగా నిలిచాడు. సో మీరు కూడా బైక్ మీద ప్రయాణిస్తున్నప్పుడు తప్పకుండా హెల్మెట్ పెట్టుకోండి. మీరు పెట్టుకోవాలి, అలాగే మీ వెనక కూర్చున్న వారు కూడా పెట్టుకోవాలి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please do like, share and subscribe the channel.